సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వైసీపీ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పడిపోయిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో 13.5% ఉన్న వృద్ధి రేటు వైసీపీ హయాంలో 10.32% పడిపోయిందని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే వృద్ధి రేటు 12.94% పెరిగిందని తెలిపారు. వృద్ధి రేటు రెట్టింపైతే రాష్ట్ర సంపద, ప్రజల తలసరి ఆదాయం 4 రెట్లు పెరుగుతుందన్నారు. ఏటా 15% చొప్పున వృద్ధి రేటు సాధిస్తే 2047 నాటికి అది 58.14 లక్షలకు చేరుతుందని చెప్పారు. తలసరి ఆదాయానికి సంబంధించి 13 లక్షల వద్దే ఆగిపోతారా లేదంటే 58 లక్షలు కావాలా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొనసాగితే తలసరి ఆదాయం 58 లక్షలకు చేరుతుందన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.